బిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మరి మనకి రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. శుక్ర రాహువులు ఇద్దరు మీనరాశిలో ఉన్నారు. అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, తర్వాత ఈ యొక్క కుజుడు మిథున రాశిలో, తర్వాత గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమండి మేము బిల్డర్లమండి, మేము కట్టామండి, ఇంకా అమ్ముడు అవ్వట్లేదండి అనుకున్నటువంటి వాళ్ళకి కాస్త ఈ వారంలో కొంచెం బండి కదులుతుంది. ఏమండి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామండి, సైట్లు వేసామండి, లేఅవుట్లు వేసామండి, అమ్ముడు అవ్వట్లేదండి, నోడ దగ్గరికి వచ్చి జారిపోతున్నాయండి అనేటటువంటి వాళ్ళకి బండి కదులుతుంది. విద్యార్థులు చదువు సరిగ్గా చదివినా సరే మాకు గుర్తుండట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకోవాలా. మీరు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైం ఇప్పుడు, అసలే జాగ్రత్తగా చదవండి. అలాగే ఏమంటే మేము ప్రేమ వ్యవహారాల్లో మేము దూసుకుపోతున్నామండి, అది నాకు పడిపోయిందండి, ఇది నాకు పడిపోయిందండి అని అనుకునేటటువంటి వాళ్ళ తర్వాత మీకు గుండె గీసేస్తుందని మాత్రం విషయం మీరు తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రొసీడ్ అయిపోండి మీరు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో మనకి రైతులు మంచి పంటలను పండించినప్పటికీ కూడా సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు అందుకోలేకపోతారు. ఇక శని ప్రభావం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ మీ సోదరులు కూడా మీకు వృద్ధిలోకి వస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ సోదరులు మీరు ఆదుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అసలు ఏ పని పట్టుకుంటే ఆ పని చాలా ధైర్యంగా ముందుకు మీరు తీసుకొని వెళ్ళిపోయి సాధించేస్తారు. అలాగే మీకు చక్కగా సంతానం అనేటటువంటిది ఎవరైతే రెండో సంతానం కోసం ఆడపిల్ల సంతానం కావాలండి అని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఆడపిల్ల కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మగవాళ్ళు కూడా కలగవచ్చు, ఎక్కువ మంది, ఎక్కువ ప్రొపోర్షనేట్గా. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనము రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేసుకోండి శనివారం నాడు. అయితే మనకి 26వ తేదీన మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మీరు ఏం చేసుకోవాలండి, మనం శివుడి దేవాలయానికి వెళ్ళాలి. మరి ఫుల్ బిజీగా ఉంటే పక్కన విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. అలాగే శివగుడి ప్రదక్షిణాలు చేసుకోండి, రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోండి, రావి చెట్టుకి నీళ్లు పోయండి. శనివారం నాడు చక్కగా ఆ రోజు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.